श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। श्रीमद्भगवद्गीता మూడవ అధ్యాయం కర్మయోగం 21వ శ్లోకం. శ్రీ భగవానువాచ యద్యదాచరతి శ్రేష్టః తత్తద్దేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. భగవాన్ శ్రీకృష్ణుడు ఈ అధ్యాయమునందు గడిచిన సత్సంగంలో చూసిన శ్లోకాలలో బోధిస్తున్నటువంటి విషయం కర్మయోగము యొక్క గొప్పతనము. కర్మయోగము ప్రతి మనిషికి తప్పనిసరిగా కావాలి. కర్మయోగము జ్ఞానమును పొందుటకు అర్హతనిచ్చేటువంటి ఒక ముఖ్యమైన సాధనముగా చెప్పబడుతూ, ఇలా కర్మను చేస్తూనే లోకంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ పెద్ద పెద్ద బాధ్యతలను వహిస్తూ కూడా, జనకుడు, అశ్వపతి మొదలైన రాజులందరూ కూడా లోక సంగ్రహము కోసం ఒకవేళ వాళ్ళు జ్ఞానమును పొంది ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కూడా కర్మను చేస్తూనే ఉన్నారు. కర్మ అంటే వైదిక కర్మ కావచ్చు, లేక లౌకిక కర్మ కావచ్చు. ఎందుకు చేస్తారు? ఇలా జ్ఞానమును పొందిన తర్వాత, జ్ఞానమును పొందటానికి ముందంటే ఓకే, జ్ఞానం యొక్క అర్హత కోసం చేస్తున్నారని చెప్పచ్చు. జ్ఞానము పొందిన వాళ్ళు కూడా ఎందుకు చేస్తారు? లోకంలో అనేక మంది మహాత్ములు, మహాపురుషులంటే లోకక్షేమార్థం, వాళ్ళకు చుట్టూ ఉన్నటువంటి సమాజమును, ప్రజలను చక్కటి మార్గంలో నడిపించేందుకు కావలసిన విధంగా వాళ్ళు రోల్ మోడల్స్గా ఉండి అలా ప్రవర్తిస్తారు అని చెప్పాం. అప్పుడు ఆ రోల్ మోడల్స్ అని చెప్పేటప్పుడు చాలా కొంచెం విషయాలను మనం గడిచిన సత్సంగంలో విన్నాం. ప్రతి మనిషికి కూడా జీవితంలో ముగ్గురు ముఖ్యమైన రోల్ మోడల్స్ ఉంటారు. వాళ్ళల్లో తల్లి మొదటి ఆదర్శము, రోల్ మోడల్ అంటే. తర్వాత తండ్రి రెండవ ఆదర్శము. 3 గురువు ఆ మనిషికి ఆదర్శము. మనిషికి తల్లి ఆదర్శం అంటే అప్పుడు చిన్న వయసులోనుందే, పిల్లలకు చిన్న వయసులోనుందే. అలాగే వాళ్ళు చదవటం మొదలుపెట్టి వేరే గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆ చిన్న చిన్న తరగతుల్లోనే ఒక రోజులో చాలా గంటలు వాళ్ళు గురువుతోటి గడుపుతారు. స్కూల్లో, గురుకులం కానీ స్కూలు కానీ. అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు, గురువులు వాళ్ళ యొక్క ఆదర్శాలు, వాళ్ళ యొక్క అలవాట్లు, అవన్నీ నడవడిని చూసి పిల్లలు చాలా వరకు గ్రహించి నేర్చుకుంటారు. కానీ వాడికి లోపల పోయిన జన్మ సంస్కారాల వలన ఉన్నటువంటి స్వభావము చేత కొన్ని బయటపడి ప్రకటనమవుతుంటాయి స్వాభావిక గుణాలు. కానీ అటువంటి స్వాభావికముగా అతడు మంచివాడుగా ఉంటే మంచిది. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అందుకనే పిల్లలను చక్కటి మార్గంలో నడిపేందుకు వాళ్ళ నడతను ఆదర్శముగా ఉండేట్లుగా నడుచుకోవాలి.
సరే, గురువు విషయం చెప్తున్నాం కదా. ఆ స్కూళ్ళల్లో గురువులు కానీ చాలా సంవత్సరాలు కాలేజీలో చదువుతారు. అనేక మందిని వీళ్ళు టీచర్స్గా భావించి అనుసరిస్తుంటారు. సహజంగా ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఉండే టీచర్లు అందరూ కూడా వాళ్ళ శాలరీస్ కోసం పనిచేస్తుంటారు. అన్ని ఇన్స్టిట్యూషన్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కూడా డబ్బు ప్రధానమైనవి. కానీ విద్య అనేటువంటిది ఒక కాలంలో మన దేశంలో ఇలా డబ్బులు పుచ్చుకొని అమ్మటం అనేటువంటి లేదు, ముందుగానే చెప్పి. తర్వాత గురుదక్షిణ ఇస్తాడు. గురువు నాకు బోధించిన గురువు కావలసిన అవసరాలను తీర్చడానికి ఇతడు ఏమి చేయగలిగితే అవి చేస్తాడు. కానీ ముందుగానే డబ్బులు, స్కూల్ ఫీజులు ఇవన్నీ ఫిక్స్ పని చేసి విద్యలు నేర్పలేదు. కాబట్టి ఆ రోజుల్లో ఆ విద్యలు నేర్చుకునే పిల్లలకి చాలా విద్య నేర్పే గురువు మీద గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు అది మనం ఎక్కడా చూడం. సరే, అలా టీచరు అనేటువంటిది అనేక రకాలైన విద్యలు నేర్పే అనేక రకాలైన టీచర్లు ఉన్నారు, గురువులు. వాళ్ళు కేవలం ఆ విద్యను చెప్పటం మాత్రమే కాకుండా ఆ గురువు, టీచరు తన ప్రవర్తన మూలంగా కూడా పిల్లలను ప్రభావితులను చేయాలి. తను మాట్లాడే విధానము, తన యొక్క వేష, భాష, భూషణాలు అన్నీ కూడా, నడత ఆ గురువులో చూడాలి. వీళ్ళు మా గురువు గారు నాకు బోధించే విద్య అది లెక్కలు కావచ్చు, సైన్స్ కావచ్చు, సాంఘిక శాస్త్రము కావచ్చు. కానీ చాలా మధ్యలో చదువుతో పాటుగానే ప్రతి గురువు కూడా విలువలను పిల్లలకి అందించాలి. టైం లేదు, నా సబ్జెక్ట్ ఇంతే, నా పీరియడ్ ఒకటే, వారానికి రెండో కదా అని చెప్పి మెకానికల్గా వచ్చి పాఠాలను చెప్పి ముగించి వెళ్ళటం గురువు చెప్పేవాళ్ళు ఆదర్శవంతులైన గురువులుగా ఉండరు. పిల్లలను మార్కులు సంపాదించుకో, బాగా చదువు అని చెప్పి ప్రోత్సహించడం మాత్రమే కాదు గురువు యొక్క పని. ఆ మధ్యలో జీవితానికి, సరి అయిన జీవితానికి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నడుపుతూ ధర్మబద్ధమైన జీవితాన్ని నడపడానికి కావలసిన విలువలను కూడా వాళ్ళు మధ్యలో చెప్తూ అందిస్తూనే ఉంటే ఆ పిల్లలు అంటే 18 ఏళ్ళు వచ్చేంత వరకు ఎక్కడెక్కడ ఏ స్కూళ్ళల్లో, ఏ కాలేజీల్లో ఎక్కడెక్కడ వెళ్ళినాను కూడా, లేక ఫైన్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న టీచర్ల దగ్గర నుంచి కూడా ఈ పిల్లలు చక్కటి వాళ్ళల్లో ఒక ధర్మబద్ధమైన, క్రమశిక్షణబద్ధమైనటువంటి జీవితాన్ని వీళ్ళు చూస్తూ ఉన్నారంటే బోధించను, చెప్పను కూడా అక్కర్లేదు, ఆటోమేటిక్గా పిల్లలు మనస్సుల మీద ముద్ర పడుతుంది. దీన్ని రోల్ మోడల్ అంటామండి. కానీ అది లేనందువలన ఈరోజు సమాజంలో తప్పనిసరిగా అప్పుడు పెద్దలకు కూడా సరి అయినటువంటి అవగాహన లేదు, పిల్లలను కనే ముందు కూడా అవగాహన లేదు, పిల్లలను కనిన తర్వాత కూడా అంత మోడర్న్, వెస్టర్నైజ్డ్, మెకానికల్, మనీ ఓరియంటెడ్గానే ఉన్నప్పుడు ఇంకా మనిషిలో విలువలు అనేటువంటివి ఎలా పెరుగుతాయి? కాబట్టి తప్పనిసరిగా ఈ కాలంలో ముఖ్యంగా ఆధ్యాత్మికమని సపరేట్గా మనకు ఒక గురువు ఉన్నారంటే మనకు కుటుంబం మొత్తానికి కూడా మార్గదర్శనం చేస్తూ వాళ్ళ యొక్క ఉపదేశాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక గురువులు సహజంగా వీళ్ళు డబ్బులకు ఆశించి బోధించరు. బయట మామూలు చదువుల్లాగా అసలు ఎవరు కూడా ఆధ్యాత్మిక విద్యను అమ్మటం కానీ, డబ్బుల కోసం చెప్పడం కానీ, పేరు ప్రతిష్టల కోసం చెప్పడం కానీ చెయ్యకూడదు. అది శాస్త్ర విరుద్ధం. కాబట్టి అలా మంచిగా బోధిస్తూ ఉండేటువంటి సంప్రదాయమైన గురువులు
ఉన్నారు. అటువంటి గురువు గనక మనకు దొరికారంటే, మనం వాళ్ళ అడుగుజాడలో నడుస్తున్నామంటే తప్పనిసరిగా మన జీవితానికి చక్కటి ఒక పటుత్వం, బలం వస్తుంది. మనకు ధర్మము తెలిసినప్పటికి కూడా, మంచి విషయాలు ఏమిటని తెలిసినప్పటికి కూడా, అవి ఆచరించటానికి, అనుసరించడానికి కావలసిన బలం మనలో ఉండాలిగా. ఆ కమిట్మెంట్ ఉండాలిగా, శ్రద్ధ ఉండాలిగా. అది ఎవరు మనకిస్తారు? ఎక్కడి నుంచి మనం ఆ ఉత్సాహాన్ని, ఇన్స్పిరేషన్ని సంపాదించుకోగలమంటే కేవలం ఆధ్యాత్మిక గురువుల దగ్గర నుంచి. అందువలన ఇన్ని రకాలుగా ఇది చూసామంటే ఈ రోల్ మోడల్స్ అనేటువంటిది మనం ఎవరినైతే రోల్ మోడల్గా అనుకుంటున్నామో, ఆదర్శముగా, వాళ్ళల్లో కూడా కొన్ని లోపాలు కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ మనుషుడు కూడా 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్గా ఉండటం అనేటువంటిది ప్రకృతిలో జరగదు. అప్పుడు మరి ఏం చెయ్యాలి అంటే, అలా నీవు ఏవైనా 1, 2 ఆ గురువుల దగ్గర, ఆ ఆదర్శవంతులైన వాళ్ళ దగ్గర నెగిటివ్ విషయాలను చూస్తే వాటిని పాటించకు, వాటిని వదిలేసేయి. మంచిని గ్రహించు. ఈ మంచిని గ్రహించి చెడును వదిలేసేయటం అనేటువంటి ఈ ఒక నీతి అన్ని సమయాల్లో మనకు పనిచేస్తుంది. అందరితోటి అన్ని చోట్ల, అన్ని సందర్భాల్లో. అందువలన తైత్రీయోపనిషత్తు ఏం చెప్తుందంటే, ఒకవేళ చూడండి, గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఆ గురువుల ఆశ్రమంలో ఉండి ఆ రోజుల్లో అలూక్షాం ధర్మ కామాస్యు యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేతాః ఏష ఆదేశః ఏష ఉపదేశః అని చెప్పి, అక్కడ బాబు గురువే చెప్తాడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి విద్యలు నా దగ్గర నుంచి నేర్చుకున్నావు, నాకు తెలిసినంతవరకు నీకు నేర్పించాను. ఒకవేళ నువ్వు ఇక్కడ ఏదైనా లోపాలు చూసి ఉంటే, కనిపించి ఉంటే వాటిని పట్టించుకోకు, వాటిని వదిలేసేయి, మంచిని నేర్చుకొని వెళ్ళు అని చెప్పి గురువుగారు చెప్తారు అక్కడ. చూసారా? అంత విశాల భావనతోటి ఓపెన్ మైండెడ్గా ఉన్నారు మన ఋషులు, ఆచార్యులు అందరూ అప్పుడు. కాబట్టి ఇక్కడ పెద్దలు గనక సరిగ్గా లేకపోతే, పాపులర్గా ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు చక్కగా సరైన మార్గం లేకపోతే, ప్రజలు కూడా, వాళ్ళని చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆ తప్పు మార్గాన్నే అనుసరిస్తారు. అది ఇప్పుడు లోకంలో అన్ని చోట్ల, మన దేశంలోనూ ఇతర దేశాల్లో కూడా చూస్తున్నాము. ఈ తప్పుగా ప్రవర్తించి గైడ్ చేసేటప్పుడు వాళ్ళు కనుక పాపులర్గా ఉన్నారంటే జనాల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఉదాహరణలు చాలా చెప్పాను మొన్న, 1, 2 మరలా విందాం. వేరంటే సాధారణంగా చూసేవే. ఒక కాలంలో చూడండి, బెల్ బాటమ్ ప్యాంట్లు అనేది మగవాళ్ళు. అది ఎక్కడి నుంచి వచ్చిందో అంటే దానికి ఏదో చెప్తారు. ఒక దేశంలో ఎక్కడో ఒకడు ఎలిఫెంటియాసిస్, ఏనుగు కాలు అంటారు కదా, బోధకాలని. అది వచ్చిన వాడు ఒక కాలు సన్నగా ఉంటుంది, మరొక కాలు లావుగా ఉంటుంది. అది కూడా కింద లావుగా ఉంటుంది ఎక్కువగా. అది కనపడకుండా, తెలియకుండా ఉండాలని చెప్పి వాడు ఆ బెల్ బాటమ్ ప్యాంట్ అనేది కనుక్కొని వాడు తొడుక్కోవడం మొదలు పెడితే, అది ప్రపంచంలో ముఖ్యంగా మన సినిమాల్లోకి వచ్చి, తర్వాత ప్రతి ఊర్లో, ప్రతి చోట ఆ బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. చూసారా? ఇలా. అందుకనే అది ఎక్కడ మొదలవుతుంది? వాడెవడో ఫారిన్లో ఎక్కడైనా ఎలిఫెంటియాసిస్ కోసం వేసుకున్నాడంటే, అది సినిమాలో, ఈ సినిమా వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు కొత్తవి ఇట్లా ఏదైనా చేస్తూ ఉంటారు ట్రిక్కులు. అవి ప్రొజెక్ట్ చేయంగానే లక్షల మంది దాన్ని చూడంగానే, సరే ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు అది కనపడకుండా పోయింది. ఇప్పుడు వేరే టైట్ ప్యాంట్లు, జీన్సులు,
ఆ చినిగిపోయినలాగా ఉండేవి, ఆ మట్టి రంగుగా ఉండేవి, అలా ఉంటే ఫ్యాషన్ అది. ఏంటంటే ఆ తర్వాత హిప్పీల దగ్గర నుంచి వచ్చింది అది. అన్నీ చినిగిపోయి ప్యాచ్లయి వాడికి బట్టలు లేక వాడు పెట్టుకుంటే, నువ్వు ఇక్కడ డబ్బులిచ్చి అలా చూడటానికి చినిగిపోయినట్లుగాను, చూడటానికి రంగు పోయినట్లుగాను, పాతబడినట్లుగాను ఉండాలని కొనుక్కుంటున్నావు. దీన్ని ఏమంటారు మరి? రోల్ మోడల్స్. ఆడవాళ్ళ విషయానికి వస్తే చూసారా, ఒక రోజుల్లో మామూలుగా జాకెట్లు అనేటువంటి వాళ్ళకి ఇక్కడ ఇంతవరకు వేసుకుండేవాళ్ళు చక్కగా. ఆ తర్వాత మళ్ళీ అవి తగ్గిపోయి పొట్టయిపోయి ఇక్కడ దాకా వచ్చినాయి చేతులు. ఆ తర్వాత మళ్ళీ కింద దాకా వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళినాయి. ఇంకేంటంటే ఇక్కడ లూజులు వచ్చినాయి. అన్ని రకరకాలుగా ఇట్లా మారుతూనే ఉంటాయి. చూసారు, ఎక్కడో ఏదో సినిమాలో లేక ఆ టెర్రరిస్టులు లాంటి ఉండేవాళ్ళు ఎవరు లేడీస్ కానీ సినిమాలో ఏదో ఒక హీరోయిన్ కనుక తలకి దుప్పటా కట్టుకొని ముక్కు తెలియకుండా నోరు మొహం తెలియకుండా కళ్ళ వరకు అట్లా కట్టుకొని చూపించాడంటే ఇంకా ఆ తర్వాత చూడండి మన ఊర్లలో ఇప్పుడు ఆ టీనేజీ కాలేజీ పిల్లలందరూ కూడా ఎండకి కట్టుకున్నారా వడగాలులకి, లేక కారు దుమ్ము పొగకి కట్టుకున్నారంటే లేదు, అదొక ఫ్యాషన్. కష్టపడి మీద పైన ఉండేటువంటి దుప్పట అనేది తమిళ పదం అనుకుంటాను. సెల్వార్ కమీజ్ వేసుకున్నప్పుడు పంజాబీ డ్రెస్ దాని మీద పైన ఒకటి ఉంటుంది కదా, అది కట్టుకొని దాన్ని తలకంత ముఖం కనపడకుండా చూసుకొని పెళ్ళుకుతూ డ్రైవ్ చేస్తుంటే అదొక స్టైల్. సరే, ఇలా ఎన్నో చెప్పుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. అది పెద్ద ఇప్పుడు మనం వాటి గురించి మరి ఏం చేస్తాం, మారుస్తాం అట్లా అని కాదు. అర్థం ఏంటంటే ఇక్కడ చక్కటి ఆదర్శాలు మనిషికి ఉండాలి. హయ్యర్ పెడస్టల్ మీద ఉండేటువంటి గొప్ప ఆదర్శాలు ఉండాలి. ఇలా అనుసరించేప్పుడు ఇలా చేయకపోతే ఒక సుభాషితంలో చెప్పబడుతున్నది, రాజులు గనక సరిగ్గా లేకపోతే ప్రజలు యథా రాజా తథా ప్రజ అన్నారు. అప్పుడేమవుతుందిట, రాజానాం రాష్ట్రకృతం పాపం, రాజానాం రాష్ట్రజం పాపం, రాజపాపం పురోహితం, భర్తారం స్త్రీకృతం పాపం, శిష్యపాపం గురుం వ్రజేత్. ప్రజలు గనక పాపం చేశారంటే అది రాజుకు వస్తుందిట. అంటే ప్రజలను పాపం చేయనీయకుండా, తప్పు మార్గంలో అధర్మంగా వెళ్ళనీయకుండా రాజు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండాలి. క్షతాత్ త్రాయతీతి క్షత్రియ. కాబట్టి రాజుకు పాపం వస్తుంది. శాస్త్రంలో ఇది క్లియర్గా చెప్పబడింది. సరే, రాజే పాపం చేస్తున్నాడు అనుకోండి, అది ఎవరికి వస్తుందంటే ప్రజలకు వస్తుందా? రాదు. అట్లా కాదు. ఆ రాజుకు ఎవరైతే రాజపురోహితుడుగా గురువుగా ఉన్నాడో, గైడ్గా, ఆ రోజులు అందరూ రాజులకు చక్కటి విద్వాంసులు, పండితులు, జ్ఞానులు, వాళ్ళకి రాజపురోహితులుగా ఉండేవాళ్ళు. అప్పుడు ఆ పాపం రాజు కనుక ఏదైనా తప్పు చేస్తున్నాడంటే అతడి యొక్క మెంటర్ పురోహితుడికి వస్తుంది. అదేవిధంగా ఒక గృహంలో స్త్రీ గనక పాపం చేస్తే ఆ పాపం భర్తకు వస్తుందిట. అందుకని భర్త ఆ స్త్రీని పాపమైనటువంటి పనులు చేయనీయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఆవిడ్ని పుణ్యకర్మలు చేసే విధంగా ప్రోత్సహిస్తూ వ్రతాలు చెయ్యి, గుళ్ళకి వెళ్ళు, అవన్నీ చెప్పి చేయించాలిట. అలాగే భార్య ఏం చేయాలో తెలుసా? భర్త చేసే పుణ్యం భార్యకు వస్తుందిట. అందువలన ఆ భార్య ఎప్పుడు భర్త చేసే పాపం భార్యకి రాదు. అర్థమైందా? ఎందుకంటే భార్యని భర్త భరిస్తున్నాడు. ఆమెని గైడ్ చేస్తూ మార్గదర్శనం చూపించేది నిజంగా చెప్పాలంటే ఒక భార్య అయినటువంటి గృహిణికి భర్తే గురువు. చూశారు? అప్పుడు పాపం భర్తని పుణ్యకార్యాలు చేయమని, దానం చేయమని చెప్పి, అలా తీర్థయాత్రకి వెళదాం రాండి అని చెప్పి అవన్నీ చేయించేట్టుగా భార్య ప్రోత్సహించాలి. సరే,
ఒక శిష్యుడు గనక పాపం చేశాడంటే అది గురువుకు వస్తుందిట. పైన ఎట్లా అయితే రాజుకి రాజపురోహితుడు గురువు, సాధారణమైనటువంటి ఈ శిష్యులు ఉన్నారు అనుకోండి, ఆధ్యాత్మిక మార్గం కానీ వేరే మార్గంలో ఈ శిష్యుడు స్థానంలో ఉన్నవాడు కనుక పాపం చేస్తే అది గురువుకు వెళుతుంది. అందువలన సమాజంలో తల్లి, తండ్రి, గురువు, రాజు ఈ నలుగురు కూడా ఎప్పుడు ఆదర్శవంతులుగా ఉండాలంటే వాళ్ళు జాగ్రత్తగా నన్ను చూసి నా పిల్లలు నేర్చుకుంటున్నారు, నన్ను చూసి నా ప్రజలు నేర్చుకుంటున్నారు, నన్ను చూసి నా శిష్యులు నేర్చుకుంటున్నారని జాగ్రత్తగా వీళ్ళ యొక్క జీవితాలు గడపాలి. సరే, ఇలా చెప్పి ఇక్కడ లోక సంగ్రహం కోసం అనే పదాన్ని వాడాం కదా, అది కూడా వివరించాను. ప్రజల యొక్క మేలు కోసం ఇక్కడ ఈ విధంగా కృష్ణుడిట ఒకసారి ధర్మరాజుని దుర్యోధనుని ఇద్దరిని పిలిచి ఒక మంచి వాడిని నువ్వు చూసి తీసుకురా అన్నాడు. తీసుకురా అని ఇద్దరికి చెప్పాడు. వెళితే చెప్తే అట్లా దుర్యోధనుడికి ఒక్క మంచివాడు, దుర్యోధనుడికి వచ్చేసి ఒక మంచివాడిని తీసుకురా అని దుర్యోధనుడికి చెప్పాడు. ఇద్దరికి ఒకటే చెప్పలే. ధర్మరాజుకి ఒక చెడ్డవాడిని తీసుకురా అని చెప్తే ఇద్దరు ఎవరిని తేకుండా తిరిగి వచ్చేసారు. ఏమైంది? దుర్యోధనుడికి ఒక్క మంచివాడు కనపడలేదుట, ధర్మరాజుకి ఒక్క చెడ్డవాడు కనపడలేదుట. చూసారా ఆ మనోభావన ఎట్లా ఉంటుందనేటువంటిది. అందువలన మంచి నేర్చుకోవాలి. ఇప్పుడు విశ్వామిత్రుడు వారు ఆయన కథ అంతా పురాణాలు ఇవన్నీ చూస్తుంటే ఆయన కూడా మేనకకు లోనైపోయినాడు అని కథ వస్తుంది. ఆయన అంత తపస్సు చేస్తుంటే మేనక చేత తపస్సు భంగం అయిపోయింది. కానీ అక్కడ అలాంటి లోపమైనటువంటి విషయాన్ని తీసుకోకుండా ఆ విశ్వామిత్రుడు ఎంత తపశ్శక్తుడు, గాయత్రి మంత్రాన్ని ఇచ్చిన వాడు, ఆ తర్వాత ఆయన రాజర్షిగా ఉండి ఆ తర్వాత బ్రహ్మర్షి అవ్వడానికి ఎంత ప్రయత్నం చేశాడు, అది నేర్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం ఈ శ్రేష్ఠులందరూ కూడా ఆదర్శం లోక సంగ్రహం కోసం చేయాలి. ఓ అర్జున, నీకు నేను చెప్పింది అర్థం కాలేదు అంటే, ఒకవేళ జ్ఞానం పొందినాను, నువ్వు కూడా జ్ఞానం పొందావనుకుంటే నువ్వు కూడా నాలాగా ఉండు, నన్ను చూసి నేర్చుకోవచ్చుగా. నువ్వు నా సంగతి చెప్తాను విను. సరే, నీకు ఎదురుగా ఉన్నాను. 22వ శ్లోకంలో నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. భగవంతుడు ఏమిటంటే, చూడు, నన్ను చూసి నేర్చుకో. నాకు ఈ లోకంలో హే పార్థ కర్తవ్యం చేయవలసిందంటూ నాకేమీ కమిటెడ్ డ్యూటీ అట్లా ఏమీ లేదు. త్రిషు లోకేషు, 3 లోకాల్లో కొంచెం కూడా నాకేం లేదు. కర్తవ్యం చేసి తీరాలి అంటే ఇక్కడ భగవంతుడు తనను ఈశ్వరుడి భావంతో పెట్టుకొని లోకం మొత్తానికి అధిపతిగా అనే భావంతో, ఈశ్వర భావంతో చెప్తున్నాడు. అప్పుడు నాకు ఏమి చేయాల్సిన అదేలాగా పార్థ నా కించన అస్తి కర్తవ్యం మే, 3 లోకాల్లో. అలాగే ఏమిటది? నా అవాప్తవ్యం ఆర్ అనవాప్తవ్యం అంటే అర్థం పొందబడనిది కానీ పొందవలసినది కానీ మరో ఇంకా నాకు ఏమీ లేవు. అయినప్పటికీ కూడా వర్త ఏవచ కర్మణి, కానీ నేను చూడు ఎంత బిజీగా ప్రవర్తిస్తున్నానో. నాకు అంటే కృష్ణుడికి ఎంతమంది భార్యలు, ఎంత పెద్ద కుటుంబం, ఎన్ని రకాలైనటువంటి మధ్య మధ్యలో సమస్యలు. ఒక్క రోజు కూడా
ఆ, ఆ, రిలాక్స్డ్గా రెస్ట్గా ఉన్నాడు అనేటువంటిది లేదు. ఎప్పుడు 24/7 ఆయన చాలా బిజీగానే చేస్తూ. కానీ కృష్ణుడు చేసిన అనేక పనుల గురించి చూసామంటే మనం చక్కగా ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటాడు. అందరికీ వెన్న పంచిపెట్టాడని చిన్నప్పుడు విన్నామే. అంటే మంచి మనస్సు ఉంటే దాన్ని ఆ, మన దగ్గర నుంచి దొంగిలించేస్తాడు. ఆ వెన్న లాంటి మనస్సు ఉంటే ఆ తర్వాత దాన్ని వీళ్ళందరికీ పంచిపెడతాడు. సమభావం ఉంది, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఈ రథానికి సారథిగా ఉంటా అన్నాడు. గుర్రాలకి ఆ, వాటన్నిటిని కడిగి, వాటి కాళ్ళ గిట్టలను కడిగి, వాటికి మంచినీళ్ళు పట్టించి ఇవన్నీ చేశాడు ఆ యుద్ధ సమయంలో. ఇదంతా నేను ఎందుకు చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఆ గర్వము, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటిది లేనే లేదు భగవంతుడికి. సో అయినా కూడా చూసావా, నేను అన్నీ చేస్తూనే ఉన్నాను అని కృష్ణుడు తనను ఎగ్జాంపుల్గా చూసుకోమని అర్జునుడి దగ్గర చెప్తున్నాడు. నేర్చుకో. నేను ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నానో తెలుసా? నేను గనక అట్లా ఒకవేళ చేయకపోయినానంటే ఏమవుతుంది? సోంబేరిగా నేను కూడా అట్లా కూర్చున్నానంటే 23వ శ్లోకంలో ఏది యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. నన్ను చూసి లోకంలో ఒకవేళ నేను గనక ఏమి చేయకుండా ఏది జాతు, ఒకవేళ నేను గనక ఏది చేయకుండా ఇలా అతింద్రిత అంటే అనలసహ, రెస్ట్ లేకుండా అప్పుడు కంటిన్యూస్లీ ఇన్వాల్వింగ్ ఈ టైర్లెస్లీ ఇన్ యాక్షన్లో అంటే అలా చేయకుండా ఒకవేళ ఉన్నానంటే, నేను సోంబేరిగా ఉన్నానంటే ఏమవుతుంది? ఈ మనుషులందరూ కూడా నన్ను అనుసరిస్తారు అన్ని రకాలుగా. చూడండి, తననే ఒక రోల్ మోడల్గా తీసుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు. అందుకని ఇప్పుడు కృష్ణుడు అంటే ఆయన ఈశ్వరుడు అండి, భగవంతుడండి. లేక మీరేంటంటే ఎగ్జాంపుల్ చెప్పారు, రాజు అన్నారు, అవన్నారు. కానీ పోయిన క్లాస్లో ఏం చెప్పాను? ప్రతి ఒక్కళ్ళము మనం ఉన్న చోట మనం ఒకళ్ళకో ఇద్దరికో 10 మందికో ఎక్కువ మందికో మనం కూడా రోల్ మోడలే. మనల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఇది. అదే కొంచెం వేరే వేరే లెవెల్లో చూస్తుంటే చెప్పాను కదా, స్కూల్లో క్లాసులో 40 మంది పిల్లలు టీచర్ని చూస్తుంటారు. లేక ఇంట్లో మన 2-3 పిల్లలు మనల్ని చూస్తుంటారు కదా. మరి అలాగే దేశ నాయకుడు, రాష్ట్ర నాయకుడు అంటే మరి ఎంతోమంది వాళ్ళు ఆయన చూస్తుంటారంటే నేర్చుకుంటారు. ఈయనేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, దేశానికి నాయకుడా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఓ ఈయన మీద కుట్రలు ఉన్నాయేంటి, ఇన్ని అక్రమాలు చేశాడని ఇన్నిసార్లు జైలుకి వెళ్ళాడంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి చూస్తుంటారు జనమంతా, నేర్చుకుంటారు. అందుకని నేను అట్లా ఉన్నానంటే సర్వశః ఇన్ ఎనీ ఆస్పెక్ట్, ఏ విధంగా చూసినా. అందుకని అవతార పురుషుడుగా తీసుకొని కృష్ణుడు అనుకుంటే, అందుకని కృష్ణుడు చేసినవన్నీ మనం చేయకూడదు. ఆయన గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలు మీద ఎత్తాడు, నువ్వు ఎత్తగలవా? చూడు, పెద్ద పెద్ద రాక్షసుల్ని చంపాడు చిన్నప్పుడే. అది చేయగలిగితే నువ్వు మళ్ళీ కృష్ణుడు ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు కదా, నేను కూడా చాలామందిని చేసుకోని అనకూడదు. నువ్వు అట్లా అన్నావంటే మరి ఆయన ఎత్తినట్టుగా నువ్వు గోవర్ధన పర్వతాన్ని ఎత్తితే నువ్వు 16,000 మందిని చేసుకోవచ్చు. అందుకని ఈశ్వరుడు యొక్క ఈశ్వరత్వంతోటి నీ యొక్క అల్పత్వమైన ఈ శరీర శక్తిని పోల్చి అట్లా ఉండాలని అనుకోకూడదు. అవతార పురుషుడు ఆయన. అప్పుడు కానీ ఆయన చేసిన ఉపదేశాన్ని మనం విని అర్థం చేసుకోవాలి. అదే భగవద్గీత చదువుతున్నాం.
రాముడు ఏమి ఉపదేశం అంతగా చేసి ఇట్లా భగవద్గీతలాగా చెప్పలే, కానీ ఆయన ప్రవర్తించిన తీరుని, వ్యవహారంలో కుటుంబ విషయంలో ఎలా ఉన్నాడు, కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు, అందరితోటి ఎలా స్నేహంగా ఉన్నాడు, రాజుగా ఎట్లా ప్రజలను ఇవన్నీ నేర్చుకోవాలి రాముడి దగ్గర నుంచి. అందుకనే రాముడు ఆదర్శ పురుషుడు అంటాం. ఇప్పుడు కూడా అందుకనే మనకు లోకంలో మనుషులు లేరండి, ఎవరినండి ఆదర్శంగా పెట్టుకుంటుంది, అందరంతే, అందరు అన్న. ఇప్పుడు ఎలక్షన్లు జరిగింది కదా నిన్న పోయిన వారం, ఎవరు అందరు అంతేనండి, అందరు డబ్బులు తినేవాళ్ళే అని అంటారు చాలామంది. ఈ చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు వచ్చినా మనకేంటండి అయ్యేది, వాళ్ళు అందరూ మోసకారులే అంటాడు. అట్లా అంటే మరి ఇంకా ఉన్న వాళ్ళిద్దరిలో ముగ్గురులో ఎవరు మంచివాడని కొంచెం చూసి మరి ఎన్నుకోవాలిగా. ఎన్నుకోవడానికి మనకు ఛాన్స్ ఉందిగా, మనకు హక్కు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కదా. కాబట్టి ఈ విధంగా భగవంతుడు తనను తాను రోల్ మోడల్గా చెప్తున్నాడంటే అర్థం ఏంటి, మనము కూడా అందుకని ఎలర్ట్ లైఫ్ జీవితాన్ని నడపడం నేర్చుకోవాలి. దాన్నే యోగా వే ఆఫ్ లైఫ్ అంటాం, దాన్నే కర్మయోగ అంటాం. అప్పుడు ధర్మమును రక్షించడం అంటే ఏం చేస్తాం మనం, ధర్మమును అనుసరించే వాళ్ళని నువ్వు అనుసరించుటయే, ధర్మమును అనుసరించే వాళ్ళను నువ్వు రక్షించుటయే నువ్వు ధర్మాన్ని రక్షించినట్లే. అందుకని ఒక సిస్టమాటిక్, డిసిప్లైన్డ్ అండ్ పర్పస్ఫుల్, యూజ్ఫుల్ లైఫ్ ఉండాలండి మనిషికి. అప్పుడు దానికోసం మనం శ్రమించినా సరే, కష్టమైనా సరే బతకాలి. అలా ఒకవేళ మనం చేయకపోతే, కృష్ణుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నప్పుడు, నేను ఒకవేళ అట్లా చెయ్యకుండా నేను కూడా కర్మలన్నీ వదిలేసేసి ఇష్టానికి ఉంటే ఏమవుతుంది, లోకాలన్నీ నాశనం అయిపోతాయి. ఎందుకంటే లోకాలని సృష్టించింది నేనే. 24వ శ్లోకంలో ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మచేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉప అన్యామిమాః ప్రజాః. నేను ఈ లోకమునకు ఈశ్వరుణ్ణి, సృష్టికర్తగా ఉన్నాను కాబట్టి, ఒకవేళ నేను ఆ ముందు శ్లోకానికి దీనికి కనెక్షన్ ఇస్తూ నేను కనుక అలా లేకుండా, అంటే ఇన్వాల్వ్ అవుతూ కర్మలన్నీ చేస్తూ యాక్టివ్గా అట్లా లేకపోతే, అహం న కుర్యాత్, ఒకవేళ నేను కనుక చెయ్యలేదంటే కర్మ, ఇమే లోకాః ఉత్సీదేయు, ఈ లోకాలన్నీ నశించిపోతాయి. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే, ద లా ఆఫ్ క్రియేషన్, ఇక్కడ ఏదో ఒక మనిషి నిలబడి ఉన్నాడు, కృష్ణుడు లేక విష్ణు, ఆయన చేస్తున్నారు, ఆ శక్తి గురించి చెప్తున్నాం. ఇప్పుడు యూనివర్సల్ లాస్ అని ఉన్నాయండి. ఆ గ్రహాలు వాటి ఆర్బిట్స్లో తిరుగుతుంటాయి. భూమి కానీ ఏవైనా అంతంత వేగంలో అట్లా కరెక్ట్గా తిరుగుతుంటాయి. భూమి మీద ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇవన్నీ చూడండి, పంచమహాభూతాలు, ఇవన్నీ కూడా అవన్నీ సమష్టి శక్తే కదా ఈశ్వర్ అంటాం. ఇప్పుడు అవి గనక అలా సరిగ్గా వాటి డ్యూటీస్ని చెయ్యలేదంటే, ఇప్పుడు వాటిని డ్యూటీని చేసేటప్పుడు అవి ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటున్నాయా చూడండి. పంచభూతాలు రెస్ట్ తీసుకుంటాయా? సూర్యుడు రెస్ట్ తీసుకుంటాడా? హాలిడే ఉంది ఆయనకు. అప్పుడు నిరంతరం అవన్నీ పనిచేస్తున్నాయంటే ఆ ధర్మం పనిచేస్తున్నది అని అర్థం. అలాగే మనిషి కూడా నిరంతరం జీవితం దేన్ని సెంటర్గా పెట్టుకొని జీవితం తిరగాలంటే ధర్మస్య మూలం జగతః ప్రతిష్ఠిత ధర్మే. జగత్తు మొత్తం ధర్మం అంటే ఏదో ఆ గుడి కట్టించడానికి డబ్బులు ఇచ్చాను,
వీళ్ళు అన్నం తింటానికి డబ్బులు ఇచ్చానని అది మాత్రమే కాదండి. ధర్మం అనే పదానికి అసలు అర్థాన్ని ఏ భాషలో కూడా కొంచెం సేపట్లో అట్లా చెప్పి వివరించలేం. ఏదో ఇంగ్లీష్లో రైట్రస్నెస్ అని చెప్పి వెళ్ళిపోయే పదం కాదు అది. చాలా కాంప్లికేటెడ్ అండ్ అది మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్ అది. చూడండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, ధర్మం భూమి చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది, నిమిషానికి ఇన్ని రివల్యూషన్స్, ఇవన్నీ ధర్మం. గాలి వీస్తున్నది ధర్మం, సూర్యుడు ఉదయిస్తున్నాడు ధర్మం, అగ్ని మండే శక్తిని ఇస్తున్నది, ఋతుపవనాలు వస్తున్నాయి, సీజన్లు మారుతున్నాయి, ఇవన్నీ ధర్మం. శరీరంలో అనేక ధర్మాలు అవి వాటి పనులు చేస్తున్నాయి. ఒక్కొక్క అవయవం తీసుకున్నామంటే హార్ట్ దాని యొక్క పంపింగ్స్ పనిని చేస్తున్నది. అది ఎప్పుడో ఇక్కడ కొన్నిసార్లు ఇంకా చెయ్యలేక మిస్టేక్ అవుతుంది. ఆ మిస్టేక్ అయినప్పుడు, బ్లాక్ అయినప్పుడు దానికి కారణం మన జీవితం, ఇక్కడ కర్మ అంటాం. అలాగే ఇక్కడ యూనివర్సల్ లా చెప్పేటప్పుడు అవి నిరంతరం అట్లా పనిచేస్తున్నాయి, యుగ యుగాలుగా, ప్రళయాలు వచ్చేంత వరకు, మహాకల్పం వచ్చేంత వరకు. కానీ అవి నశించిపోతాయిట. కానీ ఎంతో కాలం తర్వాత, ఇప్పుడు శరీరంలో ఎట్లాగైతే హార్ట్ పనిచేయటం ఆపేస్తుందో కొన్ని సంవత్సరాల తర్వాత, శరీరం ఎట్లయితే మళ్ళీ క్షీణిస్తూ అది పతనం అయిపోతుందో అది ధర్మమే. అలా కనపడ్డవన్నీ, వచ్చినవన్నీ మళ్ళీ కనపడకుండా పోవడం ధర్మం. నీళ్లు ఎప్పుడు చల్లగా ఉండటం దాని ధర్మం. నీళ్లు ఎప్పుడు పల్లమును వైపు ప్రవహిస్తాయి. నీళ్లు వాటింతా అవి ఇట్లా పైకి పోవు కదా, మోటార్ పెడితే వెళతాయి, పోవు. ఈ విధంగా అంత అధర్మం. అందుకని శరీరానికి వ్యాధి వస్తుందంటే శరీర వికారాల్లో అదొకటి, దాన్ని ఒప్పుకోవాలి. మీరు ఇప్పుడు అన్నారు కదండి, పంచభూతాలు నిరంతరంగా పనిచేస్తున్నాయంటే అవి కూడా ప్రళయం అనేది వచ్చినప్పుడు ఈశ్వర సంకల్ప శక్తులు అవన్నీ కలిసిపోతాయి. మరి ప్రళయం అనేది ఉంది కదా, అలాగే ఇక్కడ నాశనం అనేది ఉంది కదా. కానీ ఇప్పుడు నేను గనక అవి చేయటం సరిగ్గా ఆపేశానంటే, వాటి ధర్మాలన్నీ నేను చేయకపోయినానంటే అర్థం ఏంటి? ఈశ్వర భావంతో జగత్ నిర్మాణకర్తగా చెప్పుకున్నప్పుడు ఈశ్వరుడు లోక స్థితి నిమిత్తస్య కర్మణ అభావాత్, అవన్నీ నశించిపోతాయి. కాబట్టి నేను దానికి కారణమవుతాను, బికాజ్ నేను వాటిని క్రియేట్ చేశాను. అప్పుడు అవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాయి. సంకరస్య చ ఉపహన్యాం, నేను అవన్నీ వాటిల్లో కన్ఫ్యూషన్ని వచ్చేట్లుగాను అవి నశించిపోవడానికి కారణం నేనవుతాను. అలా చేశానంటే అంటున్నాడు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అర్థమవుతుంది. రామాయణంలో సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళటం కోసం అందరూ అక్కడ చేరారు. రాముడు ఆ సముద్ర తీరంలో రామేశ్వరం దగ్గర ఆ సముద్రదేవత నాకు మార్గం ఇవ్వాలి, సముద్రం అలా చీలిపోతే నేను నడిచి వెళతాను. కృష్ణావతారంలో వసుదేవుడు నడిచి వెళుతున్నప్పుడు ఆ యమునా నది అట్లా విచ్చుకున్నది, ఆయనకి నీళ్ళే బాధించలేదు. ఆ నీళ్లు ఉన్నాయిట, కానీ ఆయనకి ఇక్కడ మెడదాకా వచ్చినాయి కానీ ముక్కు దాకా రాలేదు. కానీ ఫోటోల్లో చిన్నప్పుడు మనం చూస్తే ఆ యమున అసలు అట్లా విడిపోయింది, దోవిచ్చిందంటాం. సరే, ఇక్కడ ఈ చిన్న రామాయణ కథల పుస్తకాల్లో చూస్తే రాముడు అక్కడ ఉపవాసం చేస్తూ తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు. సముద్రదేవత నాకు మార్గాన్ని ఇవ్వాలి, సముద్రం అట్లా విడిపోతే అని చెప్పి, లేక ఎండిపోతేను. అలా కూర్చున్నాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇట్లా తపస్సు చేస్తూ కూర్చుంటే ఎప్పుడైతే సముద్రదేవత ఏమి బదులు చూపలేదో, చెప్పలేదో, రాముడికి కోపం వచ్చింది. కోపం వచ్చి లేచి నిలబడి లక్ష్మణుని విల్లు తీసుకురా, బాణాన్నివ్వు అన్నాడు. బాణాన్ని ఎక్కువ పెట్టి గురి చేసి సముద్రదేవత మీద మొత్తం
అది ఎండిపోయేట్లుగాను లేకుండా అయ్యేట్లుగాను చేయటానికి సిద్ధమైనప్పుడు ఆ సముద్ర దేవత బయటకు వచ్చి నమస్కరించి, ప్రభు, ఈశ్వర, శాంతించు, ఏంటి నువ్వు చేసేది? నువ్వే కదా ఇవన్నీ క్రియేట్ చేశావు, నువ్వే కదా నాకు నా నా గుణాలు, నా ధర్మాన్ని ఇదని చెప్పి నిర్ణయించావు. ఇప్పుడు ధర్మాలను నిర్ణయించి ఇలా ఉండాలని చెప్పిన నువ్వే ఇప్పుడు ఆ ధర్మం వ్యతిరేకంగా అవ్వాలని చెప్పి నువ్వు చేయొచ్చా? చూడండి, ఇదే అడుగుతాడు అక్కడ సముద్ర దేవత. అన్నిటికీ ఇట్లా ఇట్లా ఉండాలని ధర్మాన్ని నువ్వు నియమించినప్పుడు, ఆ నియమించిన వాడి నువ్వే ఉల్లంఘిస్తే ఇంక నేనేం చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళి ఎవరితోటి చెప్పుకోను అన్నాడు. కాబట్టే లాస్, రూల్స్ని, రెగ్యులేషన్స్ క్రియేట్ చేసిన మనమే, గవర్నమెంటో, అదే తప్పుగా చేయొచ్చా? మనం ఇక్కడ లోకల్ రూల్స్ అంటే రకరకాలుగా మారుస్తాం. ట్రాఫిక్ రూల్స్ కానీ, గవర్నమెంట్ వేరే రూల్స్ కానీ, ట్యాక్స్ రూల్స్, ఇవన్నీ మారుతూ ఉంటాయి కొంచెం. అలాగా సపోజ్ ఈ ప్రపంచం మొత్తాన్ని గురించి ఆలోచించేప్పుడు అట్లా రూల్స్ రోజు రోజు మారుతున్నాయి అనుకోండి. వాళ్ళు స్ట్రైకులు చేశారు, వాళ్ళు అడుగుతున్నారని చెప్పి వాళ్ళకి గవర్నమెంట్ కోటాలు ఇస్తున్నది, ఇవి ఇస్తున్నట్లుగా అట్లా కనుక జరిగితే సృష్టి జరుగుతుంది, అసలు నిలుస్తుందా? చూసారా? అప్పుడు రాముడు అర్థం చేసుకున్నాడు, కరెక్టే అనుకున్నాడు. అందువలన తన యొక్క బాణాన్ని ప్రయోగించే దాన్ని విరమించుకొని అప్పుడు సరైన శాంతపడ్డాడు. తర్వాత వీళ్ళు చేసే ప్రయత్నం చేసి వానరులందరూ ఆ రాళ్ళు వేస్తే రాళ్ళు మునిగిపోకుండా ఉండేట్లుగా నేను సహాయపడతానన్నాడు. అది మాత్రమే కాదు, రాళ్ళు కష్టపడి కొన్ని టైం పట్టింది, వంతెన కట్టారు. దాంట్లో రకరకాల కథలు ఉన్నాయి కదా. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ధర్మాన్ని క్రియేట్ చేసినటువంటి వాడే ధర్మమును వైలేట్ చేయకూడదుగా, అది విషయం. అందుకనే ధర్మాత్ములు, మహాత్ములు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ధర్మ మార్గంలో నుంచి తప్పిపోరు, ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఇది రామాయణంలో మనకు రాముడి యొక్క చరిత్ర, అందరి గొప్ప గొప్ప ఆ క్యారెక్టర్లన్నీ కూడా మనకు ఆదర్శంగా తెలియజేస్తూనే ఉన్నాయి. ఎన్నో కష్టాలు వచ్చినా, ఎంత జరిగినా అక్కడక్కడ తను కొడుకుగా ధర్మం ఏంటి, భర్తగా ధర్మం ఏంటి, రాజుగా ధర్మం ఏంటి, అన్నయ్యగా ధర్మం ఏమిటి, అన్నీ కూడా మనకు అక్కడ కనపడతాయి. సరే, భగవంతుడే తను ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నానని చెప్పి చక్కగా వివరించాడు. అప్పుడు ఆ తర్వాత శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పబోతున్నాడంటే, ఒకవేళ ఈ ఆసక్తితోటి కర్మలు చేయటం అనేటువంటిదే మనిషికి బంధమును, పాపమును, బాధను కలిగిస్తుంది. కానీ కర్మ చేయడం వలన బాధ లేదు, పాపం రాదు. కానీ కర్మను ఆసక్తితోటి చేస్తుంటే, అంటే దీనికి శంకరాచార్యులు వారు అవతారిక రాస్తున్నారు ఈ రాబోయే శ్లోకాన్ని. నేను కృతార్థునుడై ఉండి ఆత్మ అయిన నాకు కర్తృత్వ భావము లేదు. జ్ఞానికి ఒకవేళ నువ్వు అట్లా అనుకున్నా కూడా, జ్ఞాని కూడా ఇతరులను అనుగ్రహించుట కొరకు తప్పకుండా లోక సంగ్రహం కర్మ చేయాలి, లోక సంగ్రహం కోసం కర్మ చెయ్యాలి అని చెప్పి, ఆ కర్మ చేయడంలో తనకు చాయిస్ ఉంటుంది, కానీ చేస్తాడు. అందుకనే లోక సంగ్రహం కోసం వాళ్ళ పనులు చేయాలి. అందుకని ఆ రోజు చెప్పాం, 4 రకాల వర్ణాల వాళ్ళు సమాజంలో అవసరం. అందరూ వాళ్ళ డ్యూటీలు చేయాలి. ఒక ఇంట్లో 4 కలిసి ఉంటే అందరూ వాళ్ళ డ్యూటీలు చేయాలి. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే 25లో
आसक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वांसस्तथासक्तः చికీర్షుర్లోకసంగ్రహం. ఈ లోక సంగ్రహం అనే పదాన్ని ఇప్పుడు ఇక్కడ భగవంతుడు కంక్లూషన్ ఇస్తూ దానికి, కాబట్టి అర్జున, కర్మలో ఎట్లాగైతే ఆసక్తితోటి అజ్ఞానులు అవిద్వాంసులు వాళ్ళు ప్రవర్తిస్తూ పాల్గొంటున్నారో, అవిద్వాంసులు అజ్ఞానులు ఆత్మజ్ఞానం లేని వాళ్ళు కర్మలో అంటే కర్మ యోగముగా చేయడం తెలియకుండా ఉన్నవాళ్ళు ఎట్లాగైతే ఆసక్తితోటి కర్మలో పాల్గొంటూ ఉంటారో, ఏ భారత, భారత అంటే ఇంతకుముందు చెప్పాను అర్థం, బుద్ధి బాగా షార్ప్గా ఉన్నవాడు, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉన్నవాడు. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటే బాగా చదువుకుంటాడు, మాట్లాడతాడు, అర్థం కూడా చేసుకుంటాడు. లేక ఇక్కడ భారత అంటే బ్రహ్మ విద్యాయాం రమతే ఇది భారత. నేను ఇంత లోతుగా ఈ వేదముల యొక్క సారాన్ని, ఆ వేదం యొక్క లక్ష్యమైన బ్రహ్మ విద్యకు సంబంధించిన విషయాలను కూడా మాట్లాడుతున్నాను మధ్యలో. ఆత్మ, వీటన్నిటి మీద నీకు ఇంత ఆసక్తి ఉన్నది చూసావు, వింటున్నావే చక్కగా నిద్రపోకుండా, అందువలన నువ్వు భారతుడివి అని చెప్పి అడ్రస్ చేస్తున్నట్లుగా అనుకుంటే, భారత తథా యథ, ఎలాగైతే, జస్ట్ యాజ్ అవిద్వాంసులు కురువంతి ఆసక్తితోటి కర్మలు, అదేవిధంగా విద్వాన్ జ్ఞాని వివేకుడు జ్ఞాని కూడా పనులు చేయాలి. విద్వాన్ కుర్యాత్, కానీ ఆసక్తితోటి, ఆసక్తి లేకుండా ఎందుకు చేయాలి? చికీర్షు లోక సంగ్రహం కర్తృం ఇచ్చు, ఏవి ఆశ, విత్ ద డిజైర్ టు help the society and the people, bring about the upliftment. మంచి, ఇప్పుడు ఏది ఇంప్లిమెంట్ చేసినా, ఏ రూల్ తీసుకొచ్చినా అది అందరికీ ప్రయోజనకరంగా మంచిదిగా ఉండాలి, లేక మ్యాక్సిమం పీపుల్కి ప్రయోజనకరంగా ఉండాలి. ఎందుకంటే ఏది తీసుకొచ్చినా అందరూ మెచ్చుకోరు, ఎవరో కొంతమంది వ్యతిరేకంగా చెప్తూనే ఉంటారు కదా. కానీ వీళ్ళు తప్పుదారిలోకి వెళ్లకుండా జనాలను కాపాడటం కోసం, మార్గం చూపించడం కోసం, అది నా కర్తవ్యం. అది నాకు అంటూ ఏమి సాధించడానికి లేకపోయినా కూడా నేను జ్ఞానము పొంది ఆత్మనిష్టలో ఉన్నప్పటికి కూడా అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్పాడు. రెండు, అజ్ఞానులు ఎలాగైతే ఆసక్తితోటి చేస్తుంటారో అలాగే జ్ఞానులు ఆసక్తి లేకుండా కర్మలో వాళ్ళు అలాగే చేస్తుండాలి. ఎందుకు చేయాలి? అతడికంటే ఆసక్తి ఉంది కాబట్టి, ఏదో ఆశ ఉంది కాబట్టి తన కోరికలు నెరవేరాలని చేస్తాడు. నాకేమున్నాయి, ఏం లేకపోతే లోక సంగ్రహం, ఇతరుల కోసం సేవ చెయ్యి, ఇతరుల పరోపకారం కోసం చెయ్యి, అట్లా అని చెప్పి తర్వాత, సో ఇప్పుడు ఈ యొక్క విషయం చెప్పి ఇట్లా తర్వాత ముఖ్యమైన ఒక విషయాన్ని భగవంతుడు ప్రస్తావిస్తున్నాడు. 26 న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. మరొక ఇన్స్ట్రక్షన్, ఈ జ్ఞానులుగా ఉండేవాళ్ళు, చాలా ఆధ్యాత్మికంలో పాల్గొంటూ ఉండేవాళ్ళు, వాళ్ళకి కర్మలతోటి ఏమీ కూడా ప్రయోజనం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తిస్తుండాలని చెప్పిన తర్వాత, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ మనుషులు, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుసరించేవాళ్ళు కానీ, శిష్యులు కానీ,
అవిద్వాంసులుగా ఉన్నారు, అజ్ఞానులు. వాళ్ళల్లో విద్వాన్ న జనయేత్ బుద్ధిభేదం. ఎన్నటికీ ఇతడు సామాన్య ప్రజల్లో కన్ఫ్యూషన్ని క్రియేట్ చేయకూడదు. వాళ్ళకి కర్మలో ఇంట్రెస్ట్ ఉన్నది, ఏదో ఆస్తికులుగా ఉండి కొన్ని వైదిక కర్మలు చేస్తున్నారు, లేకపోతే కుటుంబం కోసమో తన యొక్క సుఖం కోసం కొన్ని ఆశలు కోరికలు ఉన్నాయి. సరే, అందుకని వాళ్ళని ఇప్పుడు అన్నీ ఏమి చెయ్యకు, ఏ పూజలు వద్దు, ఏ యజ్ఞములు వద్దు, ఏ దేవుళ్ళ పూజలు ఇవన్నీ వద్దని ఇట్లా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. బుద్ధి భేదమును మనం కలిగించకూడదు. ఎవరిలో? కర్మ సంగినాం. కర్మలో వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. ఉదాహరణకు ప్రాయశ్చిత్త కర్మలు, పరిహార కర్మలు, అవన్నీ వాళ్ళు చాలా తీవ్రంగా వాటిని నమ్ముతున్నారు. ఇప్పుడు వాడిని వెళ్ళి నువ్వు అవన్నీ ఏం అక్కర్లేదు, అవన్నీ ఊరికి పోయి పైపైన చెప్పినాయి అని చెప్పి వాళ్ళని అట్లా నిరుత్సాహపరిచి మనం వెంటనే వాళ్ళని అట్లా కన్ఫ్యూజ్ చేయకూడదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మనము భగవద్గీత వింటున్నాం, మనకు కొన్ని విషయాలు బాగా అవగాహన అవుతున్నాయి. అందువలన వెంటనే మన స్నేహితులతోటో మన కుటుంబ సభ్యులతోటో వాళ్ళు కూడా వెంటనే వీటిని అర్థం చేసుకొని మారాలి అని చెప్పి, భార్య భర్తనో, భర్త భార్యనో, లేక పిల్లలను వెంటనే మనం ఎక్స్పెక్ట్ చేసి, ఇంకా చూడు జ్ఞానం ఎంత బాగుంది, ఈ జ్ఞానం కోసం ప్రయత్నం చేసేట్లయితే నీవు ఇంకేం చెయ్యక్కర్లేదు, ఇక్కడికి వెళ్ళకు, ఏ దేవుళ్ళ మీద పూజ చేయకు, గుడికి వెళ్ళకు, ఇట్లా అని చెప్పి ఎవరిని మనం మన యొక్క అభిప్రాయాన్ని ఇతరుల మీద రుద్దకూడదు. మొదటి విషయం. కానీ మరి మంచిదే కదండి చెప్తున్నానన్నా కూడా, మంచిదని నువ్వు అనుకుంటున్నావు, ఎదుటివాడికి అర్థమయ్యే స్థితి రావాలిగా. అప్పుడు కొంచెం కొంచెంగా జాగ్రత్తగా నువ్వు చెప్పకు, వాళ్ళు వీలైనంత వరకు ఒక మంచి మార్గంలో ఉన్నారా దాన్ని చెప్పు. అందుకనే ఎప్పుడు కూడా ఇక్కడ లోకంలో చూసామంటే ఈ పీఠాధిపతులు అనేక మంది మహాత్ములు అందరూ కూడా సాధారణంగా వాళ్ళు పూజలు చేస్తున్నట్లుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలామంది చేత చేయించుతూ, ఎందుకంటే గృహస్థ ధర్మాలు సామాన్యంగా అందరికీ ఉండేటువంటి ఈ యొక్క పనులు అవి అట్లీస్ట్ చేయిస్తూ ఉంటే వాళ్ళు ఆస్తికులుగా ఉండి ధర్మ మార్గంలో ఉంటూ భక్తితోటి ఉంటూ ఒక రకమైన మంచి జీవితాన్ని, క్వాలిటేటివ్ లైఫ్ని నడుపుతారు. ఇప్పుడు అది గైడ్ చేసేవాళ్ళు లేకపోయారనుకోండి, అందరూ బ్రహ్మజ్ఞానమే ఆత్మజ్ఞానమే అని 24 గంటలు మాట్లాడుతుంటే అందరికీ అది అందేది అంతుబట్టేది కాదుగా, అందరూ దానికి అర్హులు కాదుగా. కానీ అదికి అర్హతకి పొంది ఒకరోజు ఒక జీవితంలో ఒక కాలానికి రావాలి, వాళ్ళు వస్తారు. కానీ దానికి ప్రిపరేషన్గా ఈ మనుషులు ఉంటుంటే, అందుకని మన అభిప్రాయాలను మన యొక్క ఆలోచనలు వెంటనే అందరి మీద రుద్దకూడదు. ఇప్పుడు ఇక్కడ కూడా భగవంతుడు ఇలా చెప్తున్నాడంటే మనల్ని కంపల్ చేయడు. చివరిలో అర్జునుడికి ఇదే చెప్తాడు, నీకు ఇన్ని వివరించానో, నీకేమర్థమైందో, నీకు ఏది ఇష్టపడుతున్నావో నువ్వు అనుకున్నది నువ్వు చెయ్యి అంటాడు. యథేచ్ఛసి తథా కురు. కాబట్టి అట్లా సమాచరణ ఇతడు జ్ఞాని చక్కగా వాళ్ళతో పాటే ఉంటూ అవన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ, మంచి వర్ణుడు ప్రోత్సహించడం అంటే చెడువి కాదు, మంచివి, ఆస్తిక కార్యములు, దైవ కార్యములు, భగవత్ కార్యాలు, ధర్మ కార్యాలు, వాటన్ని సమాచరన్ సర్వకర్మాణి అతడు చేస్తూ చేయించుతూ చక్కగా అందరినీ ఉత్సాహపరుస్తూ వాళ్ళని ఈ మార్గంలో స్లోగా అభివృద్ధి అయ్యేట్లుగా మనం సహకరించాలి. నా యొక్క అభిప్రాయం అని చెప్పి వెంటనే అది అందరి ముందు అందరూ ఒప్పుకునేట్లుగా చేయాలని చెప్పి కంపెల్ చేయకూడదు. అది ఇక్కడ భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అడ్వైజ్ టు ది సో కాల్డ్ స్పిరిచువల్ లీడర్స్ ఆర్ స్పిరిచువల్ పీపుల్
అందుకని ఆ, లేక ఒక ఆధ్యాత్మిక ముముక్షు సీకర్. సరే, ఈ శ్లోకాన్ని ముగించాము. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ని అట్లా జనరల్గా టచ్ చేస్తాను తొందరగా, ఒక 2-3 మినిట్స్లో. మొదటి ఏంటంటే, ఈ హిందూ సనాతన ధర్మం, ఇప్పుడు హిందూ మతం అని చెప్తాం, కానీ అది మతం కాదు, ధర్మం అంటాం. హిందూ రిలీజన్ ఇది ఒక చాలా పెద్ద కాంప్లెక్స్తో కూడినటువంటి విషయం. మిగతా వాళ్ళలాగా కాదు. ప్రపంచంలోనే మన సనాతన ధర్మం అంటే అది ఎన్నో రకాల డైమెన్షన్లతోటి కలిసి కూడి ఉన్నది. ఎందువలనంటే శాస్త్రములో చూస్తేనే ఇవి మన శాస్త్రాలు అవే ఒకదానికి కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి. ఇప్పుడు వేద పూర్వభాగం చూస్తేనేమో కర్మకాండ అంత ఉంది, పూర్వమీమాంస. ఆ తర్వాత చూస్తేనేమో అంత జ్ఞానకాండ అని ఉంది. ఇక్కడేమో మరి ఇది చెయ్యమంటుంది, తర్వాత దాన్ని వదిలేయమంటుంది కదా. ఇలా సీమింగ్లీ కాంట్రడిక్టరీ, నిజంగా కాంట్రడిక్షన్ లేదు, చూడటానికి పైన అట్లా ఉన్న స్టేట్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే ఏంటి కారణం దానికంటే ఒకటి, శాస్త్రమునకు ఒక ఉద్దేశం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న మానవాళి అన్ని రకాల వాళ్లకు శాస్త్రమాత వాంట్స్ టు క్యాటర్, అందరికీ నేను అందించాలి మంచిది. అందుకని అందరికీ ఒకటే చెప్పలేను కదా, రకరకాల వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. శంకరాచార్యుల వారు ఈ విషయాన్ని చాలాసార్లు ఆఫెన్ ఈ కోట్స్ ది శ్లోక. ఇప్పుడు ఉదాహరణ మనకు ముండకోపనిషత్తులో చూస్తే కర్మలను గురించి మొదట అట్లా ఇంట్రడ్యూస్ చెప్పినప్పుడు తత్ సత్యం అని కర్మను పొగుడుతుంది, ప్రశంసిస్తుంది ఉపనిషత్తు. ఒక 4 శ్లోకాలు తర్వాత వెళ్ళి చూసామంటే కర్మను వదిలిపెట్టు అని నిందిస్తుంది కర్మను. మరి ఇది ఇప్పుడు అది ఎట్లా అర్థం చేసుకుంటేదంటే చెప్పాం కదా, అమ్మ పొట్టలో ఉండి పెరగాలి, అమ్మ పొట్టలో ఉండి బయటికి రావాలి, కర్మయోగంలో ఉండాలి, కర్మను అనుసరించి నువ్వు ఎదిగి బయటికి రావాలి. ఇది మర్చిపోకూడదు ఈ ఎగ్జాంపుల్ని. అప్పుడు ఏది ఒక స్టేజ్లో నిన్ను బ్లెస్ చేస్తున్నదో అదే మరొక స్టేజిలో అది ఆబ్స్టైల్గా ఉంటుంది. చూసారా? ఇప్పుడు కర్మ మొదటి స్టేజ్లో నిన్ను బ్లెస్ చేస్తుంది చిత్తశుద్ధి కోసం. ఆ తర్వాత అది అట్లాగే ఇంకా చేస్తూ ఉన్నావంటే నువ్వు కర్మ నీకు బంధం అవుతున్నది. అప్పుడు జ్ఞానమునికి రావాలి. సరే, జ్ఞానంలో ఉన్న తర్వాత మళ్ళీ జ్ఞానం బంధం అవుతుందంటే జ్ఞానం ఎన్నటికీ బంధం కాదు. జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది, కానీ అది బంధము అనికి కారణం అవ్వదు ఎన్నటికీ. కాబట్టి ఆ తర్వాత ఇంకేంటంటే దీన్ని ఏమంటాం, గ్రో ఇన్ ఇట్ అండ్ గ్రో అవుట్ ఆఫ్ ఇట్ అంటాం ఇంగ్లీష్లో. ఈ 4 ఆశ్రమాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ అట్లాగే. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండు, అక్కడ అనుసరించు, దాంట్లోంచి గృహస్థాశ్రమానికి వచ్చేసాయి అంటే దాన్ని వదిలేసావు. ఆశ్రమంలో ఉండు, దాంట్లో ఏం చేయాలో చేసి దానివలన మెచ్యూరిటీ పరిపక్వతను పొంది వానప్రస్థానికి వచ్చేసాయి. ఇట్లా అక్కడి నుంచి సన్యాసాశ్రమానికి రా. ఈ విధంగా అన్ని ఆశ్రమాలు ప్రయోజనమే, కానీ దేంట్లోనూ అట్లాగే ఉండకూడదు. ఇంకా సన్యాసాశ్రమం వచ్చిన తర్వాత మోక్షం ముక్తే నీకు, ఇంకా ఆ తర్వాత ఏంటని అడగకూడదు. కాబట్టి ఈ విధంగా మనం, అందుకనే ఆశ్రమం అంటే ఏంటి అర్థం, పేరు అసలు దేనిని ఆశ్రయించి ఉంటామో, దేని మీద ఆధారపడి ఉంటామో దాని పేరు ఆశ్రమం. మనం ఏం చేస్తాం, గృహస్థ ఒక ఆశ్రమం, కానీ గృహస్థ ఆశ్రమంలో ఉన్న మనం ఈ ఆశ్రమాన్ని వదిలి మనం అక్కడ ఆ ఆశ్రమానికి వెళ్దామా, అక్కడ బాగుంటుంది, అక్కడ బాగా నిశ్శబ్దంగా ఉంటుంది,
మరిన్ని పెద్ద చెట్లుంటాయి. అవన్నీ చెప్పి ఆశ్రమాలు రకరకాలు ఉన్నాయి కదా, అవన్నిటి గురించి ఎప్పుడు కూడా మనకు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా అక్కడికి వెళదాం, ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుందని. మెడిటేషన్ హాల్ ఉంటుంది, స్వామీజీలు ఉంటారు, గుడి ఉంటుంది, అన్నీ అనుకుంటుంటాం. వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు తప్పు లేదు. అప్పుడు అట్లా వెళ్ళి అక్కడ అలా నిశ్శబ్దంగా మౌనంగా ఉండటం ఇవన్నీ నేర్చుకొని ఏకాంతంగా ఉండటం మంచిదే. కానీ అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళే బదులు వెళుతున్నావు మంచిదే, వెళ్ళి ఏం నేర్చుకోవాలి? ఈ ఆశ్రమాన్ని వదిలేసి ఆ ఆశ్రమానికి వెళ్తాడు ఎందుకు? ఓకే, ఆశ్రమం ఈ శ్రమమును వదిలేసి ఆశ్రమములోకి వెళతాడు. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ద అదర్ సైడ్ ఆఫ్ ద గ్రాస్ అదర్ సైడ్ ఆఫ్ ద ఫెన్సింగ్ ఈజ్ మోర్ గ్రీనర్ దాన్ దిస్ సైడ్ కదా. దానికి ఏదో తెలుగులో కూడా ఉంటుంది సామెత. అందువలన గృహస్థ ఆశ్రమంలో ఉన్న చోటనే నువ్వు సంసిద్ధిని పొందొచ్చు, చెప్తున్నాం కదా. అందుకని మొదట పిల్లల్లాగా మనం పెరుగుతాం. ఆధ్యాత్మికంలో ప్రారంభంలో మనందరం పిల్లలమే. సరే, మనల్ని ఇంకొక విషయం ఏంటంటే, మన ఈ విషయాలని చక్కగా మనకు వివరించేటువంటి ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు మనకు అవసరం, వాళ్ళ యొక్క సలహా అవసరం. అందువలన ఇలా సరే, ఈరోజు ఈ శ్లోకంతో మనం నిలిపేద్దాం. మరికొన్ని విషయాలు. వైరాగ్యం అనేటువంటిది మనిషికి క్రమంగా రావాలి. పండు ఎలా క్రమంగా పండుతుంది? ఒక పువ్వు ఎట్లా స్లోగా పుష్పిస్తుంది? ఒక్కొక్క పుష్పం కొంచెం తొందరగా పుష్పిస్తుంది, కొన్ని చాలా చిన్నగా పుష్పిస్తాయి. అదేవిధంగా వీ షుడ్ బ్లాసమ్ న్యాచురల్లీ. ఇప్పుడు బిడ్డ కూడా పుట్టాలంటే అమ్మ పొట్టలో క్రమంగా పెరిగి సరి అయిన విధంలో వస్తే అది చక్కగా ఉంటుంది. చూసారా? అందుకని షార్ట్ కట్లు ఉండకూడదు. ఆ వైరాగ్యం రావడం కోసమే, స్లో అండ్ స్టడీ బ్లాజమ్ కోసమే కర్మయోగా అని గుర్తుపెట్టుకుందాం. మిగిలిన విషయాలు వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.